యాంటీవైరస్ కొన్ని రోజుల క్రితం దీని గురించి బాగా ట్రెండ్ అయింది. మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్‌లో కానీ, న్యూస్‌లో కానీ ఎక్కడైనా కూడా మనం ఇదే విన్నాం. అసలు ఈ యాంటీవైరస్ అంటే ఏంది? అసలు ఎట్లొచ్చింది? ఇది ఎక్కడొచ్చింది? దీనివల్ల మనకేమన్నా భయాందోళన ఉందా ముందు ముందు కదా! దీని గురించి మనం తెలుసుకుందాం. ఇది ఒక క్రూజ్ షిప్. దాని పేరు ఎంవి హాండియస్. ఇది అర్జెంటీనా నుంచి స్టార్ట్ అయింది. దీంట్లో ఒక 63 కంట్రీస్ నుంచి ఒక 85 మంది ఉన్నారు ప్యాసింజర్స్. దాంతోపాటు ఒక 25 స్టాఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు. మొత్తం కలిపి 110 మంది. వీళ్ళు అర్జెంటీనా నుంచి స్టార్ట్ చేశారు ఈ ప్రయాణాన్ని. ఇదేంటంటే ఒక లైఫ్ టైం టూర్ అనమాట. దీన్ని అది అంటార్టికాకి వెళ్ళి అక్కడ నుంచి వేరే ఐలాండ్కి వెళ్ళి మొత్తం సైట్ సీయింగ్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. అది ఏప్రిల్ 1 స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన 5 డేస్‌లోనే ఒక అతను ఒక అప్రాక్సిమేట్ 70 ఏళ్ళు ఉంటుంది. ఆయనకి జ్వరము, జలుబు ఇవన్నీ వచ్చినాయన్నమాట సింప్టమ్స్. సో, కెప్టెన్ చూసి ఇదేం లేదు ఏజ్ రిలేటెడ్ అనుకుంటా. సో, ఏమవ్వదు తగ్గిపోతదిలే అన్నారు. కానీ 5 డేస్‌లోనే ఆయన చనిపోయారు. దాని తర్వాత వాళ్ళ వైఫ్‌కి వచ్చింది. వాళ్ళ వైఫ్ ఒక 5 డేస్ తర్వాత ఆమె కూడా చనిపోయింది. సో, ఇదేందని చెప్పి మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ పంపించారు. సో పంపిస్తే దీని యాంటీవైరస్ అని తేలింది. ఈ టెస్టింగ్ చేసే లోపల ఆల్మోస్ట్ 13 మందికి పాజిటివ్ వచ్చింది. దాంతోపాటు ఇంకొకరు చనిపోయారు. సో ఈ షిప్ని ఏం చేశారంటే ఒక స్పెయిన్‌లో ఒక ఐలాండ్‌లో దీన్ని డాక్ చేసి వాళ్ళందరినీ ఎవరైతే 110 మంది ఉన్నారో వాళ్ళందరినీ క్వారంటైన్ చేశారు ఒక 45 రోజుల వరకు. అంటే వీళ్ళని చెక్ చేస్తారు ఎట్లా ఏమన్నా పాజిటివ్ వస్తుందా లేదా వీళ్ళకి ట్రీట్మెంట్లో అని చెప్పి చెక్ చేస్తారు అనమాట. సో ఇది అసలు యాంటీవైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది రోడెన్స్ నుంచి వస్తుంది, అంటే ఎలుకలు. ఇది యాక్చువల్గా ఎలుకల నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ అది ఎట్లా అవుతుంది అంటే ఒకవేళ ఎలుకలు వచ్చి మనం తినే ఫుడ్లో మనం తెలియకుండా అది తినేసి వెళ్ళటం వల్ల దాని సెలైవా దాంట్లో పడుతుంది కదా, అదే మన ఫుడ్ మనం తిన్నాం అనుకో అది మనకు స్ప్రెడ్ అవుతుంది. మనం ఎక్కడన్నా తుమ్మినా దగ్గినా మన నోట్లోంచి సెలైవా పడింది అనుకో వేరే వాళ్ళ దగ్గర, వాళ్ళు అది తిన్నారనుకో వాళ్ళకి వస్తుంది. అంతే తప్ప ఇది మనిషి నుంచి మనిషికి అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు కరోనా లాగా. ఓకే, కరోనాలో ఏంటంటే మనం తుమ్మినా దగ్గినా కూడా అది పడిపోతుంది, వెంటనే స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇంట్లో అట్లా కాదు. సో ఇది ఏంటంటే అర్జెంటీనాలోనే కంటైన్ చేసేసారు. సో దీన్ని స్ప్రెడ్ అవ్వకుండా ఆపేశారు. సో మనం దీని గురించి భయపడక్కర్లేదు, మన ఇండియాకి వస్తుందని భయపడక్కర్లేదు. సో యాంటీవైరస్ అంటే ఏంటో అర్థమైంది కదా మీకు. సో మన వీడియో నచ్చిందైతే మీరు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.